వెల్కమ్ టు ఇడియోనెక్స్ అకాడమీ. ఈరోజు మే 10, 2026 ఆదివారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ అప్డేట్కి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో భారత్ గ్రీన్ మొబిలిటీ అనే కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వాడాలని, అదేవిధంగా కాలుష్యం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దీని టార్గెట్ ఏంటంటే 2070 కల్లా కాలుష్య ఉద్గారాలు చాలా తగ్గించడం అనేది ఇండియా పెట్టుకున్న పెద్ద టార్గెట్. అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ చూసుకున్నట్టయితే ఇండియా మరియు యూరోప్ దేశాలు మళ్ళీ ట్రేడ్ ఒప్పందం గురించి చర్చలు మొదలుపెట్టాయి. అందులో భాగంగా ఇండియా యూరోపియన్ యూనియన్లు కలిసి వ్యాపారం పెంచుకోవడానికి ఎఫ్టీఏతో చర్చలు తిరిగి ప్రారంభించాయి. అందులో భాగంగా వస్తువులు, సర్వీసులు, పెట్టుబడులు, డీజిల్ ట్రేడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ న్యూస్ విషయానికి వస్తే, సునీల్ ఛేత్రి ఫుట్బాల్కి ఇక రిటైర్మెంట్ ప్రకటించారని చెప్పి తెలుస్తుంది. ఇండియాలో స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛేత్రి ఇకపై ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడనని తేల్చి చెప్పేశారు. దీనిలో భాగంగా ఇండియా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా ఈయన పేరు ముందుంది. అదేవిధంగా అపాయింట్మెంట్స్ విషయానికి వస్తే, ఆర్బీఐలో కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియామకం. దానిలో భాగంగా రాజేష్ కుమార్ను ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు బోర్డు మెంబర్స్. దీనిలో ఆయన రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ బాధ్యతలు చూస్తారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇస్రో రీయూజబుల్ రాకెట్ టెస్ట్ను సక్సెస్ చేసింది. చిత్రదుర్గంలో ఇస్రో తన ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీనివల్ల భవిష్యత్తులో స్పేస్ మిషన్స్ ఖర్చు అనేది మనకి తగ్గే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో దీనిలో భాగంగా మీకు